హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ జీకే బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఇస్రో చైర్మన్ వి నారాయణన్ 2026 డిసెంబర్ నాటికి కులశేఖరపట్టణం నుంచి రాకెట్ ప్రయోగం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఆదిశక్తి అభియాన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? జవాబు మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని అటవీ నిర్వహణ కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? జవాబు మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వేవ్స్ 2025 వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఇటీవల ఎక్కడ జరిగింది? జవాబు ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, బంగారం విక్రయించాలనుకునే వారికి సౌలభ్యంగా కృత్రిమ మేధ ఏఐ ఆధారిత గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంను భారత్లో ఎక్కడ తీసుకొస్తున్నట్లు గోల్డ్ సిక్కా సంస్థ వెల్లడించింది? జవాబు హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, చెరకు ఇచ్చే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ 2025-26కు క్వింటాలుకు ఎంత పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది? జవాబు 355 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ కులాల వ్యక్తుల క్రైస్తవ మతంలోకి మారిన రోజునే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని, అలాంటి వారికి ఎస్సీ/ఎస్టీ చట్టం కింద లభించే హక్కులు ఉండవని ఏ హైకోర్టు తీర్పునిచ్చింది? జవాబు ఏపీ హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన విజన్ జమ్ బహుళ ప్రయోజనాల పోర్టును ప్రధాని మోడీ ఇటీవల జాతికి అంకితం చేశారు? జవాబు కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలలో ఎంత శాతం మంది నేర చరిత్రలు ఉన్నారు? జవాబు 28%. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలో కుల గణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. అయితే భారతదేశంలో మొదటిసారిగా కుల గణన ఏ సంవత్సరంలో చేశారు? జవాబు 1931. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల సేవలకు సంబంధించి 40కి పైగా యాప్లను ఏకీకృతం చేస్తూ ఈసీఐ ప్రవేశపెడుతున్న నూతన డిజిటల్ వేదిక? జవాబు ఈసీఐ నెట్. నెక్స్ట్ క్వశ్చన్, మహు ఆదానర్ తోడేళ్ల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రిజర్వేషన్లు స్థానికత నిబంధనలు ఖరారు చేస్తూ లడాఖ్లో స్థానికులకు ఎంత శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది? జవాబు 85%. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్జెండర్ దంపతులను తల్లిదండ్రులు అంటే చాలని ఆ దంపతుల పిల్లల జన్మ ధృవీకరణ పత్రంలో తల్లి పేరు, తండ్రి పేరు వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాల్సిన అవసరం లేదని ఇటీవల ఏ హైకోర్టు తీర్పు చెప్పింది? జవాబు కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా ఏది నిలిచింది? జవాబు పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, బాలీకటన్ 2025 అనే సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? జవాబు ఫిలిప్పీన్స్, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 మార్చి నాటికి భారత పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఎన్ని గిగావాట్లకు చేరినట్లు పునరుత్పాదక మంత్రిత్వ శాఖ ప్రకటించింది? జవాబు 220. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం సంస్కృత భాషను ప్రోత్సహించే లక్ష్యంతో
ప్రతి జిల్లాలో ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది? జవాబు ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం కింది ఏ భారతీయ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది? జవాబు మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25లో ప్రపంచ సైనిక వ్యయ రేసులో భారత స్థానం ఎంత? జవాబు 5వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. 2025-26 అంచనాల కమిటీకి ఏ బీజేపీ ఎంపీ అధ్యక్షత వహిస్తారు? జవాబు సంజయ్ జైస్వాల్. నెక్స్ట్ క్వశ్చన్. పోషణ్ పక్వాడా కార్యక్రమం 7వ ఎడిషన్ను ఇటీవల ఏ దేశవ్యాప్తంగా ఎప్పుడు నిర్వహించారు? జవాబు ఏప్రిల్ 8 నుంచి 22 వరకు. నెక్స్ట్ క్వశ్చన్. దుబాయ్లో తన తొలి అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ఏ ఐఐఎం ప్రకటించింది? జవాబు ఐఐఎం అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో భారతదేశపు మొట్టమొదటి యూనికార్న్గా ఏ సంస్థ వార్తల్లో నిలిచింది? జవాబు జస్పే. నెక్స్ట్ క్వశ్చన్. అంతరించిపోతున్న నీటి వనరులను గుర్తించడం, నివారించడంలో పౌరులను నిమగ్నం చేయడమే లక్ష్యంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం భగీరథ యాప్ను ప్రారంభించింది? జవాబు ఉత్తరాఖండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.